ఇవాళ మనం పంచతంత్రం నుండి నక్కజిత్తులు అనే కథని చదువుకుందాం. ఇతరులకు కష్టం కలిగించాలనుకున్నా లేదా చెడు చేయాలనుకున్నా అవి చివరకు వారినే వేధిస్తాయి, ఇబ్బందులు పెడతాయి. ఒక్కొక్కసారి వారికే అది ప్రాణాంతకం అవుతుంది. అటువంటి హెచ్చరికను హితవుతో చెప్పే నీతి కథ ఇది. తనతో స్నేహాన్ని కోరి వచ్చిన లఘుపతనకునకు హిరణ్యకుడు చెప్పిన నీతి కథ ఇది. కొత్తవారి గురించి ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా వారితో స్నేహానికి దిగరాదని కూడా ఈ కథ హెచ్చరిస్తుంది. మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది. అక్కడ ఒక లేడీ, ఒక కాకి స్నేహంగా ఉండేది. గింజలు కనిపిస్తే లేడి వాటిని కాకి కోసం తెచ్చేది. అలాగే కాకి కూడా లేడి తినడానికై ఎన్నో పదార్థాలు, తినుబండారాలు తెచ్చేది. అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్నాయి. చక్కటి పైరులు, గడ్డి తిని లేడి చక్కటి కండతో నిగ్గుతేలి పుష్టిగా ఉంది. ఒకనాడు అడవిలో అది మేత మేస్తుండగా నక్క చూసింది. ఆ లేడి మాంసం తినాలని ఆరాటపడింది. అందుకై ఒక పథకం వేసింది. ఆ ప్రకారం అది అక్కడకు వెళ్ళింది. నక్కను చూసి లేడి ఎన్నో ప్రశ్నలు వేసింది. నువ్వెవరవు? ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ నీకేం పని? అప్పుడు నక్క సమాధానం చెప్పింది. ఈ అడవిలో ఒక మూల ఉంటున్నాను. అక్కడ క్రూర మృగాల వలన నా ప్రాణానికి ముప్పు ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని తప్పించుకుందామని ఇక్కడ క్షేమంగా ఉండవచ్చునని వచ్చా. నక్క మరియు ఇలా అంది. ఇక్కడ క్రూర మృగాలు లేవు. నీతో స్నేహంగా ఉండవచ్చు. నాతో నేస్తం కడతావా? నక్క మాటల్ని ఆ లేడీ అమాయకంగా నమ్మింది. ఆపదలో ఉన్న వారిని కాపాడడం ఎదుటివారి కర్తవ్యం అనుకుంది. అప్పుడు నక్కతో ఇలా అంది. మిత్రమా, నాకు ఒక కాకి మంచి మిత్రుడు ఉన్నాడు. మేము స్నేహంగా ఉంటున్నాం. నువ్వు మాతో కలిసి ఉండవచ్చు. రా, మా ప్రాంతానికి వెళ్దాం. లేడి మాటలకు నక్క ఎంతగానో ఆనందించింది. అది కాని దగ్గరకు వెళ్ళాయి. నక్కను కొత్త స్నేహితుడిగా కాకికి లేడి పరిచయం చేసింది. అయితే ఈ మైత్రికి నేను సిద్ధంగా లేను. అది ఇలా అంది. స్నేహితుడా, నక్క క్రూర మృగాల కోవకు చెందినది, పైగా జిత్తులమారి. అంచేత దీనితో స్నేహం మనకు క్షేమం కాదు. అప్పుడు కాకి ఇలా బదులు చెప్పింది. ప్రియనేస్తమా, మనిద్దరం వేరువేరు జాతుల వారమే. అయినా కలిసి స్నేహంగా ఉండటం లేదా? జాతి కాదు, జంతువు స్వభావం ముఖ్యం. ఈ నక్క మంచిదనే నా ఉద్దేశం, కనుక ఈ స్నేహానికి ఒప్పుకో. స్నేహితుడి మాట కాదనలేక కాకి అంగీకరించింది. అయినా నక్క జిత్తుల మారితనం మీద దాని అనుమానాలు దానికున్నాయి. కానీ పాతమిత్రుడికి చెప్పలేదు. నాటి నుంచి అవి స్నేహంగా ఉండసాగాయి. నక్క మాత్రం లేడిని చంపి తినేసి పబ్బం గడుపుకునే సమయం కోసం గుట్టుగా వేచి ఉంది. దానికి ఆ లేడి బలిసిన మాంసం ఇష్టం. అందుకు ఒక పథకం వేసింది. ఆ ప్రకారం ఒకనాడు నక్క లేడి దగ్గరగా వెళ్ళింది. ఆ సమయంలో లేడి విశ్రాంతి తీసుకుంటోంది. నక్క ఇలా అంది. ప్రియమిత్రమా, ఇక్కడకు దగ్గరలో చక్కటి పచ్చిక చేను ఉంది. రేపు అక్కడకు వెళదాం. లేడి వెంటనే అంగీకరించింది. మరుసటి రోజు నక్క, లేడి కలిసి ఆ పచ్చిక చేను దగ్గరకు వెళ్ళాయి. లేడి గడ్డి బాగా మేసిన తరువాత కొంతసేపటికి ఆ మైదానంలోని పిల్లి పెసర రొట్టె తినేది.
అప్పటినుంచి నక్కతో కలిసి లేడి ఈ కొత్త గడ్డి మైదానంలో పసిరిక, ఇతర రొట్టలు హాయిగా తినసాగింది. త్వరలోనే అక్కడి ఆ చేను రైతు ఈ సంగతి పసికట్టాడు. ఒక రోజున అలవాటు ప్రకారం లేడి చేలోకి వచ్చి రొట్ట తినే ప్రయత్నం చేయబోయింది. అయితే ఆ చేను రైతు అంతకుముందే రహస్యంగా పన్నిన వలలో చిక్కింది. వల నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించింది. తన స్నేహితుడు నక్క తనని ఈ గండం నుండి తప్పిస్తాడనుకుంది. కానీ నక్క ఆదుకోలేదు. అది తన కోరిక నెరవేరిపోతోందన్న ఆనందంతో చేను పక్కనే నక్కి చూడసాగింది. లేడి చాలా యాతన పడుతున్నా, స్నేహితుని కోసం ఆత్రంగా చూస్తున్నా నక్క కదలలేదు. తన స్నేహితుడు తిరిగి రాలేదని అక్కడ కాకి ఆలోచనలో పడింది. తన స్నేహితుడు లేడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అది పసికట్టింది. నక్క దాన్ని చంపి తినేసిందేమోనని కూడా అనుమానించింది. అందుకే లేడిని అన్వేషిస్తూ బయలుదేరింది. కొంత దూరంలో చేలో వలలో చిక్కిన స్నేహితుడిని చూసింది. దానిని ఎలాగైనా కాపాడాలని భావించింది. కాకికి ఆలోచన తట్టింది. వెంటనే లేడి దగ్గరకు వచ్చి నక్క ఎందుకు కాపాడలేదని ప్రశ్నించింది. అందుకు లేడి ఇలా చెప్పింది. నక్క మోసం చేసింది. అది నా తప్పే. నేను వలలో చిక్కినప్పుడు నక్క ఇక్కడే ఉంది. అయినా నన్ను రక్షించే సాయం చేయలేదు. నిజానికి అది నన్ను తినేయాలనుకుంటోంది. నేను ప్రార్థించినా పట్టించుకోలేదు. పైగా తాను మాంసం తినడం లేదని, ఇవాళ ఆదివారం కనుక వల మాంసంతో తయారయ్యింది. కనుక ముట్టుకోనని చెప్పింది. సమయం చూసి నా మాంసం తినడానికి ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. లేడి బాధగా ఈ మాటలు కాకికి చెప్పింది. అప్పుడు కాకి ఇలా అంది. ఇప్పటికైనా నువ్వు నక్క కుటిల స్వభావాన్ని గుర్తించావు. సంతోషం. భయపడకు. నేను నిన్ను కాపాడుతాను. కాకి ఇచ్చిన అభయానికి లేడి సంతోషించింది. ఇంతలో రైతు లేడి వైపు రావడాన్ని చూసి ఇలా అంది. మిత్రమా, నువ్వు చనిపోయినట్లు పడి ఉండు. నేను నీ కళ్ళు పొడుచుకు తింటున్నట్లుగా నటిస్తాను. నువ్వు నిజంగా చనిపోయావనుకుని రైతు వల తీసేస్తాడు. వెంటనే నువ్వు పారిపో. కాకి మాటలకు లేడి ఆమోదించింది. కాకి చెప్పినట్లుగానే రైతు వచ్చి లేడిని చూసి వల తీసేశాడు. తక్షణమే లేడి చెంగున పారిపోయింది. లేడి పరుగెత్తడం చూసి దానిపైకి రైతు విసురుగా కర్ర విసిరాడు. కానీ అది అక్కడే నక్కి ఉన్న నక్కకు తగిలి అది మరణించింది. చనిపోతూ అది ఇలా అనుకుంది. పరులకి అపకారం తలపెడితే అది నీకే అపకారం. చివరకు కాకి అక్కడి నుండి ఎగిరిపోయి తన స్నేహితుణ్ణి కలుసుకుంది. కాకి చేసిన సహాయానికి లేడి ఆనందించి దానిని అభినందించింది. అప్పుడు కాకి ఇలా అంది. ప్రియమిత్రమా, కొత్తవారి మాటలను మనం అంత సులభంగా నమ్మరాదు. ఇదండి ఇవాల్టి మన కథ. బాగుంది కదా? మళ్ళీ ఇంకో కొత్త కథతో మీ ముందు ఉంటాం త్వరలోనే. అంతవరకు సెలవా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.